ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ కస్టడీ మరో 3 రోజులు పొడిగించింది. ఇప్పటికే 7 రోజుల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. కస్టడీ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు. విచారించింది ఇంకా ఉంది అని, ఈ కస్టడీలో కవిత నుంచి ఎలాంటి సమాచారం రాలేదు అని కోర్టు తెలపడంతో 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది. 5 రోజుల కస్టడీ కావాలని కోరగా కోర్టు మాత్రం 3 రోజులకే అనుమతినిచ్చింది. విచారణకు కవిత సహకరించడం లేదు అని ఈడీ ఆరోపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ కస్టడీ మరో 3 రోజులు పొడిగించింది. ఇప్పటికే 7 రోజుల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. కస్టడీ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు హాజరుపరచాల్సింది ఇంకా చాలా ఉంది అని, ఈ కస్టడీలో కవిత నుంచి ఎలాంటి సమాచారం రాలేదని కోర్టుకు తెలపడంతో 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది. 5 రోజుల కస్టడీ కావాలని కోరగా కోర్టు మాత్రం 3 రోజులకే అనుమతినిచ్చింది. విచారణకు కవిత సహకరించడం లేదు అని ఈడీ ఆరోపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, మూడు రోజులు కస్టడీ పొడిగించింది. కవిత గత వారం రోజులుగా కస్టడీలో ముగిసింది. అయినా సరే గత 7 రోజులుగా విచారిస్తున్నప్పటికీ తాను విచారణకు సహకరించట్లేదని ఈడీ అధికారులు కోర్టులో చెప్పారు. స్పెషల్ జడ్జి కావేరి బహేజా అలాగే వీరమూగలు చెప్పడం జరిగింది. అలాగే ఆమెను ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశించారు. స్పెషల్ జడ్జి కావేరి బహేజా అలాగే మొత్తంగా ఈడీ పొడిగిస్తూ మొత్తంగా కూడా ఈ 3 రోజుల ఏరు కారణంగా కొత్తగా మళ్ళీ 3 రోజులు వాళ్ళు కొత్తగా కస్టడీగా తీసుకున్నారు. ఈ నెల 26 ఉదయం 11 లోపు తిరిగి కోర్టులో హాజరుపరచాలని కోర్టు కూడా ఇటు ఈడీకి ఆదేశించింది. మొత్తం విచారణ ఈడీ తరపు అడ్వకేట్ జోహర్ హుస్సేన్ వాదిస్తూ కోర్టు ఆదేశాల మేరకు కవితకు రోజు మెడికల్ టెస్టులు చేస్తున్నట్టు కూడా తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో 100 కోట్ల రూపాయల ఉడుపుల చెల్లింపులో కవిత కుట్రదారులని ఆయన చెప్పారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు సాక్ష్యాలు కూడా తమతో ఉన్నాయని ఖచ్చితంగా జడ్జికి అయితే చెప్పారు. అలాగే కేసులో మరో 4 వాంగ్మూలాలను తీసుకొని కూడా అడ్వకేట్ చెప్పారు. అలాగే కవిత మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తో కూడా సరిపోల్చినట్లు వివరించారు. పూర్తి స్పష్టమైన ఆధారాలు ఇటు వాంగ్మూలాలు ఇవన్నీ కూడా జతపరిచి జడ్జి ముంగడ పెట్టిన పరిస్థితి కనిపించింది. అలాగే మొబైల్ నుంచి కవిత కొంత సమాచారాన్ని డిలీట్ చేసినట్టు కూడా గుర్తించామన్నారు. కవిత తన వివరాలు అడిగితే చెప్పలేదన్నారు. కవిత నివాసంలో సోదాల సందర్భంగా ఫోన్ సీజ్ చేశామని, ఆ వ్యక్తి విచారణకు హాజరు కాలేదని, కోర్టులో వాదనలు జరుగుతున్న టైంలోనే అతని అల్లుడు కవిత మేనల్లుడు కూడా వాదనలు జరుగుతున్న కవిత కుటుంబ నివాసంలో కూడా సోదాలు జరిగాయని కూడా జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. కవిత మేనల్లుడు ద్వారా డబ్బు తరలించిన అంశంపై విచారించేందుకు కూడా అప్లికేషన్ దాఖలు చేశామని చెప్పారు. అలాగే రాబోతున్న ఉన్న విషయానికి చాలా ఉన్న 5 రోజులు కస్టడీకి అప్పగించాలని కోర్టు కోరితే అప్పుడు మొత్తం 3 రోజులు మాత్రమే కస్టడీ పొడిగిస్తూ తిరిగి 26వ తేదీన కవితను కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పారు. మొత్తానికి ఇప్పటికీ డేటా కావచ్చు పూర్తిగా 100 కోట్ల విరాళాలకు ప్రాథమికంగా ఈ 100 కోట్ల విరాళాలకు సంబంధించిన డేటా పూర్తిగా ఇటు కూడా ఎక్కడ కూడా రైట్. థ్యాంక్ యూ మహేందర్.